నమస్తే కంచర్ల మీడియాకి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని గాంధీనగర్ టీడీపీ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్ మహేష్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బత్తలపల్లిలోని ఆర్టీటీ ఆసుపత్రి సందర్శనకు వచ్చిన సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో ప్రజలు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారన్నారు. నారా లోకేష్ పర్యటనతో ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీకి ఉన్న ప్రజాభిమానం మరోసారి స్పష్టమైందన్నారు. గత 40 ఏళ్లుగా ఆర్టీటీ సంస్థ పేద ప్రజలకు విద్యా, వైద్యం, గృహ నిర్మాణ సేవలు అందిస్తూ అండగా నిలిచిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో FCRA రెన్యువల్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆర్టీటీ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. ఇందుకు జిల్లా ప్రజల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కియా పరిశ్రమ తర్వాత యుద్ధ విమానాల తయారీ పరిశ్రమను కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాకు తీసుకురావడం ఆనందకరమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడి వైద్య సిబ్బంది కానీ మిగతా వాళ్ళు కానీ స్వాగతం పలికినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నారా లోకేష్ గారు ఆర్టీడీ సందర్శనకు రావడానికి ముఖ్య కారణం ఏమంటే మన జిల్లా అయితేనేమి, కరువు ప్రాంతం మన జిల్లా అయితేనేమి, అదేవిధంగా మహబూబ్ నగర్ అయితేనేమి, అదేవిధంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, తిరుపతి జిల్లాలు అయితేనేమి ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయ ఆధారితంగా బిందు సేద్యం కానీ, అదేవిధంగా స్ప్రింక్లర్లు కానివ్వండి, అదేవిధంగా గృహ నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా వైద్యం కానివ్వండి, అదేవిధంగా ఎడ్యుకేషన్ కానివ్వండి, మనందరికీ మన ఈ రాయలసీమతో పాటు ఇంత తెలంగాణలోని కొన్ని జిల్లాలు కూడా అదేవిధంగా త్రాగునీటి పర్పస్ కూడా ఎన్నో రంగాల్లో విస్తరించి ప్రభుత్వం ఎంత చేస్తుందో అందులో కొంత భాగము ఆడిట్ సంస్థ కూడా మనకు సేవలు అందించింది. ఆడిట్ సంస్థకు ముఖ్యంగా ఫారెన్ నిధులను సమకూర్చుకునే ఈ సమస్య ఈ సేవా రంగంలో చేస్తూ వస్తుంది. 2024లోనే గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ నిధులకు బ్రేక్ పడడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అప్పుడున్న సెంట్రల్లో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి రెఫర్ చేయకపోవడం అయితేనేమి అది అలాగే ఉండిపోయింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవడము, అందులో మన జిల్లా నుంచి ముఖ్యంగా మాజీ మంత్రి వాళ్ళు పరిటాల సునీతమ్మ గారు మన జిల్లాలో ఎమ్మెల్యేలు అందరినీ సమీకరించుకొని చంద్రబాబు నాయుడు దృష్టికి అయితేనేమి, అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి అయితేనేమి ఈ విషయాన్ని తీసుకుపోయి మా ప్రాంతంలో ఈ సంస్థ ఉండాలి అని చెప్పేసి, ఈ సంస్థ సేవలు ఇంకా కొనసాగించాలి, అదేవిధంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఒప్పించి దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేయడము, తదనుగుణంగా లోకేష్ గారు 1కి 4 సార్లు ఢిల్లీ వెళ్ళడము, దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని మళ్ళీ నిధులు పునరుద్ధరించడానికి చేయడంలో ఆయన పాత్ర అమోఘమైనది. అందువల్ల ఈరోజు వారు చేస్తున్న సేవలను పరిశీలించడానికి అదేవిధంగా ఆర్టీటీ ఆసుపత్రిని సందర్శించడానికి నిన్న రావడం జరిగింది. ఆ సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా తొలిసారి మన జిల్లాకు తొలిసారిగా మా ధర్మవరం నియోజకవర్గం వచ్చిన సందర్భంలో మా వంతుగా ఘనస్వాగతం పలకాలని చెప్పేసి మా పార్టీ శ్రేణులకు మా ధర్మవరం నియోజక ఇన్ఛార్జ్ బాధ్యులు శ్రీరామ్ గారు పిలుపునివ్వడము, ఆ పిలుపును అందుకొని నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో ఘనంగా ఆయనకు స్వాగతం పలకడము, అదేవిధంగా ముదుగు మండలం అయితేనేమి, తాడివేడి మండలం అయితేనేమి, బత్తలపల్లి మండలం అయితేనేమి, ధర్మవరం పట్టణము, ధర్మవరం రూరల్ నుంచి ప్రతి కార్యకర్తలు ఉత్సాహంగా కూటమి ప్రభుత్వంలో కొన్ని లుకలుకలు ఉన్నా కూడా వారికి సరైన న్యాయం జరగకపోయినా కూడా ప్రతి ఒక్క కార్యకర్త మా వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తున్నారని తెలిసింది ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో అందరూ ఆయనకు స్వాగతం పలకడం మీకు అందరికీ తెలిసిందే. అందువల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, అదేవిధంగా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మనసారా మా శ్రీరామ్ గారి తరఫున, మా ధర్మవరం తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.